గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఈరోజు మనం డిఫెన్స్ సర్వీసెస్ అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలియచేయడానికి మనతో పాటు టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ చైర్మన్ టిఎన్ రావు గారు, అలాగే సైనిక్ అకాడమీ స్టూడెంట్ హేమలత గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ముందు మనం చిన్న ఏవి చూద్దాం. మీ ఊపిరి ఆత్మవిశ్వాసం, మీ లక్ష్యం డిఫెన్స్ పోలీస్ సర్వీసులలో ఉద్యోగ అవకాశం. ఇదిగో టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ మీకోసం. భారత వైమానిక దళంలో అపార అనుభవజ్ఞుడు, ఉన్నత విద్యావేత్త టిఎన్ రావు సారథ్యం. సేనాదళం, నౌకాదళం, వైమానిక దళం, పోలీస్ వంటి రక్షణ విభాగాల్లో ప్రొఫెషనల్ శిక్షణ, క్రమశిక్షణ, ఉద్యోగ అన్వేషణలో రాణించేలా సుశిక్షణ. హైదరాబాద్ లో సువిశాల ప్రాంగణం, ఆధునిక శిక్షణా సదుపాయాల కల్పన, అనుభవం ఉన్న ట్రైనర్స్, స్పెషల్ డిఫెన్స్ ట్రైనింగ్ కిట్, చక్కటి హాస్టల్ వసతి, బలవర్ధక ఆహారం. ఆ పైన శిక్షణ తర్వాత తక్షణ ఉపాధి కోసం ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా క్యాంపస్ సెలెక్షన్. ఇంకెందుకు ఆలస్యం? తర్ఫీదు పొందండి. డిఫెన్స్ కోర్సులలో తలెత్తుకు నిలబడండి ఉద్యోగంతో. టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ. వెల్కమ్ బ్యాక్. హలో అండి. హలో హేమలత గారు. సో ఇప్పుడు అసలు యూత్కి ఎంత చదువుకున్నా కూడా కరెక్ట్ జాబ్స్ దొరకట్లేదు. జాబ్స్ ఉన్నా కూడా చాలా కాంపిటీషన్ ఎక్కువ. సో ప్రస్తుతం ఎటువంటి ఫీల్డ్లో వెళ్ళాలంటారు? చాలామంది డిఫెన్స్ సర్వీసెస్ వైపు అసలు మగ్గు చూపించారు. పేరెంట్స్ చూపించారు, స్టూడెంట్స్ కూడా చూపించారు. స్టూడెంట్స్ వెళ్దాం అనుకున్నా కూడా పేరెంట్స్ డ్రాగ్ చేసేసి ఇంజనీరింగే చదవండి, మెడిసినే చదవండి, దాంట్లోనే ఫ్యూచర్ ఉందని చెప్తుంటారు. సో మీరు ఇచ్చే సలహా ఏంటి? తప్పనిసరిగా ముందు అందరికీ టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఏంటంటే ఇప్పుడు చూసారు ఒక ఏవి, అందులో అది చూడండి, ఆ ఫ్లాగ్ వేసేటప్పుడు ఎంత జోస్ వస్తుందో, ఎలా ఉంటుందో అన్నది. డిఫెన్స్ సర్వీసెస్ అనగానే అందరూ భూతద్దాలతో చూస్తూ ఉంటారు. ఎందుకంటే వార్లు అయిపోతాయి, మా పిల్లలు వార్లో ఇదవుతారని. నథింగ్ అండి. చూడండి నిన్న సియాసిన్లో ఎలా జరిగిందో, ఎంత అతను హనుమంతప్ప 6 రోజులు ప్రాణాలతోటి ఫైట్ చేసి 6 రోజులు ఐసులో ఉండి అతను దేశానికి త్యాగం చేశాడు. చూడండి, అటువంటి వాళ్ళకి రియల్లీ ఓలాటెడ్ సల్యూట్. అతనికి ఒక పల్లెటూరులో చిన్న విలేజ్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి సిపాయి కింద చేరి అతను ఆ హిల్ ఏరియాలో పనిచేయడం అన్నది అంత ఇంత కాదు. అవకాశం ఓన్లీ డిఫెన్స్ సర్వీసెస్లోనే ఉంటుంది. ఎందుకంటే మాతృదేశానికి సేవ చేయాలి. ప్రతి దానికి బౌండరీలు ఉంటాయి. మీ ఇంటికి బౌండరీలు ఉంటాయి, ఊరికి బౌండరీలు ఉంటాయి, అలా దేశానికి కూడా ఉంటాయి. అంత ఎత్తు కొండ మీద అదేంటంటే 21,000 అడుగులు పైన ఉంది సముద్రానికి. అంత -40 నుంచి 60 డిగ్రీస్ మైనస్ డిగ్రీస్లో ఐసు దాని మీద పనిచేయాలి. ఎంత కష్టమో చూడండి. ఎందుకు గురించి అంటే అందులో ఉన్న పని చేస్తుంటే ఒక జోషు అంతా ఇంత కాదు. అదే ప్రతి వాళ్ళు అది గమనించాలి. ఇవాళ అతనికి ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి అందరూ సల్యూట్ చేస్తున్నారంటే ఎంత ఆనందంగా ఉందో చూడండి. సీఎం అతనేమో హనుమంతప్ప, అక్కడ ఉన్నదేమో సీఎం గారు రామయ్య గారు డెఫినెట్గా హనుమంతప్ప వాళ్ళ ఫ్యామిలీకి బాగా హెల్ప్ చేస్తారు. వచ్చిన వెంటనే అతనికి
ఆ బాడీకి క్రిమినేషన్ ఫస్ట్ క్లాస్గా చేసి వాళ్ళ ఫ్యామిలీకి 25 లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్ల స్థలం ఇచ్చి 5 ఎకరాల పొలం ఇచ్చి అన్నీ ఇచ్చి ఆవిడకి గవర్నమెంట్ జాబ్ కూడా ఇస్తుంది కర్ణాటక గవర్నమెంట్. రియల్లీ ఇటువంటి అవకాశం ఓన్లీ డిఫెన్స్ సర్వీసెస్లో ఉంటుంది. ఈ డిఫెన్స్ సర్వీసెస్లో చేరడానికి ఏంటంటే ల్యాక్ ఆఫ్ పెర్సెప్షన్, నాలెడ్జ్ లేక 10th క్లాస్ ఫెయిల్ దగ్గర నుంచి 6th క్లాస్ నుంచి పీజీ దాకా ఈ డిఫెన్స్ సర్వీసెస్లో చేరొచ్చు. అందులో ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవి ఏంటంటే యూనిఫామ్ సర్వీసెస్ అనగానే త్రివిధ దళాలు. ఇవి చాలా ముఖ్యంగా ముందు ఏంటంటే తెలుసుకోవడానికి ఆర్మీ ఎక్కువ బౌండరీ లైన్లో ఆర్మీ పనిచేస్తుంది. తర్వాత సముద్ర మార్గం గుండా ఎనిమిస్ రాకుండా నేవీ చేస్తుంది. తర్వాత ఆకాశ మార్గం నుంచి ఎనిమిస్ రాకుండా ఎయిర్ ఫోర్స్ చేస్తాయి. ఈ 3 ఫోర్సులు రే అనక పగలనక రాత్రి అనక ఏదైనా సరే వాళ్ళు 24 అవర్స్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. వాళ్ళు అక్కడ చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అందుగురించి ఏంటంటే ఈ అవకాశం చాలా తక్కువ మంది దొరుకుతుంది. కానీ తెలియక పేరెంట్స్ ఏంటంటే డెఫినెట్గా బోల్డ్ అయిన అవకాశాలు ఉన్నాయండి. ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, ఆర్మీలో కానీ మెన్ కింద చేరొచ్చు, ఆఫీసర్ కింద చేరొచ్చు. ప్రతిసారి ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు అవకాశం దొరుకుతుంది, 2 సార్లు రిక్రూట్మెంట్ అవుతుంది. రీసెంట్గా ఇది ఏరియా వైజ్ రిక్రూట్మెంట్ జరుగుతుందండి. మొత్తం ఏంటంటే దేశంలో ఇండియాలో పుట్టిన ప్రతి యువత స్త్రీ పురుషులు ఇద్దరూ దీనికి అర్హులే. 100% వాళ్ళు తీసుకోవచ్చు. ప్రతి ఏరియాను బట్టి 29 స్టేట్లు ఉన్నాయి. స్టేట్ వైజ్ సెలక్షన్ ఉంటుంది. రీసెంట్గా ఈవెన్ తెలంగాణ స్టేట్లో మొన్న కొత్తగూడెంలో రిక్రూట్మెంట్ అయింది ఆర్మీ. ఎక్సలెంట్ అండి. మా అకాడమీ నుంచి 10 మంది వెళ్ళారు, అందులో 7 సెలెక్ట్ అయ్యారు. వీఆర్ ప్రౌడ్ టు టెల్. అంటే వాళ్ళు ఏంటంటే 10th ఇంటర్మీడియట్ తోటి ఫస్ట్ క్లాస్ శాలరీస్ ఇది అవగానే ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ అయింది. తర్వాత ఏమో రేపు రిటర్న్ ఉంటుంది 28th. రిటర్న్ కూడా అయితే వెంటనే ట్రైనింగ్ సెంటర్ పంపుతారు. ఫస్ట్ క్లాస్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అవగానే పోస్టింగ్ ఇస్తారు. చాలా బాగుంటుంది. ఇదేంటంటే తల్లిదండ్రులు ముందు గ్రహించాలి. మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి ఇదన్నీ అనుకుంటే కుదరదండి. ఇవాళ రేపు ఇంజనీర్లు అయిన వాళ్ళకి జాబులు దొరకట్లా, పీజీలు చేసిన వాళ్ళకి జాబులు దొరకట్లేదు. చాలా ఎందుకంటే తల్లిదండ్రులు దీని గురించి బెంగ పెట్టుకుని ఏం చదివించాలో తెలియదు. ఇంజనీరింగ్ కాలేజ్ దాకా వెళ్ళేదాకా తెలియట్లేదు ఏం సీట్ తీసుకోవాలి, ఎలా చదివించాలని. అది తర్వాత తీసుకుంటే ఒకవేళ జాబ్ వస్తుందో లేదో అన్సర్టనిటీ, జాబ్ వచ్చినా ఇన్సెక్యూరిటీ. జాబ్ వచ్చింది అనుకోండి ఎప్పుడైనా తీసేస్తారు ఎక్సెస్ మ్యాన్ పవర్ అని. కానీ డిఫెన్స్ సర్వీసెస్లో అలా కాదండి. అందులో చేరాక లైఫ్ మొత్తం నువ్వు సర్వీస్ చేసినంత వరకు చేయొచ్చండి. జీవితాంతం రోటీ కపడా ఊరు మకానికి లోటు లేనిది డిఫెన్స్ సర్వీసెస్. సల్యూట్ ఇవ్వడంలోనూ సల్యూట్ పుచ్చుకోవడంలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదండి. అందుగురించి ఏంటంటే ఈ ఏకైక సంస్థ టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ పెట్టింది దాని గురించి. అందుగురించి ప్రోత్సాహం ఇవ్వండి. ఇదేంటంటే వెరీ సింపుల్. ఇందులో జాయిన్ అవ్వడానికి ఏంటంటే 6th క్లాస్ నుంచి పీజీ వరకు ఏజ్ లిమిట్స్ ఉంటాయి ఇందులో. ఎందుకంటే 16.5 సంవత్సరాల నుంచి ఉంది. ఎన్డీఏ చేరడానికి 16.5 సంవత్సరాలు ఉండాలి. సిడిఎస్సి తర్వాత ఆఫీసర్స్ కింద బోల్డ్ అయిన అవకాశాలు ఉన్నాయి. మెన్ కింద ఉన్నాయి. మెన్ కింద టెక్నికల్, నాన్ టెక్నికల్ 2 ఉన్నాయి. టెక్నికల్గా చేరే వాళ్ళకేమో ఎంపీసీ ఉండాలి. నాన్ టెక్నికల్గా ఉంటే 10th క్లాస్ చాలు. విత్ ఇంటర్మీడియట్ తోటి ఉంది, 10th క్లాస్తో ఉంది. ట్రేడ్స్ మ్యాన్ ఓన్లీ 8th క్లాస్. నేవీలో అదే ట్రేడ్స్ మ్యాన్ అయితే ఓన్లీ 6th క్లాసే. నేవీలో చేరడానికి 20 ఇయర్స్ ఉండాలి. ఆర్మీలో 23 ఇయర్స్, ఎయిర్ ఫోర్స్లో 20 ఇయర్స్, ఎయిర్మెన్ కింద చేరడానికి. ఇలాగా బోల్డ్ అయిన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వెరీ సింపుల్ టెస్ట్ అండి. ఇందులో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ముందు హైట్, వెయిట్, ఫిజికల్ మెజర్మెంట్స్ అయ్యాక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 1.6 కిలోమీటర్లు 6 నిమిషాలు 20 సెకండ్లో రావాలి. తర్వాత 10 పులప్స్ తీయాలి. 10లో 6 తీస్తే క్వాలిఫైడ్. 9 ఫీట్ డిచ్ దూకాలి. ఇదే బ్యాలెన్సింగ్ బెంచ్. ఇది ఫిజికల్ ఫిట్నెస్. కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ టు ఎంటర్ ఇన్ టు ది డిఫెన్స్ సర్వీసెస్. ఓకే, కాల్ తీసుకుందాము. శివశంకర్ ఫ్రమ్ రంగారెడ్డి. హలో. ఓకే, సో ఎస్ఐ ప్లస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రీసెంట్గా. మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైం రిలీజ్ చేశారు. సో ఏ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది? ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అండి యువతకి. గోల్డెన్ ఏంటంటే 9,281 పోస్ట్ కానిస్టేబుల్ తీశారు. 510 పోస్టులు ఎస్ఐకి తీశారు. మొత్తం 2 కలిపి ఆల్మోస్ట్ 10,000 వేకెన్సీస్. దీనికి ఆల్రెడీ ఏంటంటే ఈ ప్రక్రియ ఆన్లైన్లోది ఆల్రెడీ కానిస్టేబుల్ది కంప్లీట్ అయిపోయింది. దానికి ఏం చేశారంటే 5,36,037 అప్లికేషన్లు వచ్చాయి. చూడండి నిరుద్యోగ సమస్య ఎలా ఉందన్నది. ప్రీవియస్గా ఇదివరకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 3 లక్షల మందిని, కానీ 5,36,037 అప్లికేషన్లు వచ్చాయి. దానికి ఏంటంటే కావాల్సిన క్వాలిఫికేషన్ ఓన్లీ ఇంటర్మీడియట్. దీంట్లో వెరీ అన్ఫార్చునేట్ చూడండి నిరుద్యోగం ఎలా ఉంది అన్నది. పిహెచ్డీ చేసిన వాళ్ళు, ఎంఫిల్ చేసిన వాళ్ళు, ఇంజనీర్లు చేసిన వాళ్ళు ఈ అన్నిటికీ అప్లై చేశారు. ఇంజనీర్స్ 32,000 ఇంజనీర్స్ అప్లై చేశారు దీనికి. పిహెచ్డీ చేసిన వాళ్ళు 8 అప్లై చేశారు.
ఇంతమంది ఈ పోస్టులకి అప్లై చేశారు, ఓన్లీ కానిస్టేబుల్కి. అందు గురించి ఏంటంటే కానిస్టేబుల్ తక్కువ కాదండి, ఫస్ట్ క్లాస్ ఇది. యూనిఫామ్ సర్వీసులు దేంట్లో చేసినా పర్వాలేదు. అందుకని ఫస్ట్ ఉద్యోగం పురుష రక్షణ, ఉద్యోగం రావాలి ముందు. పోలీస్ దాంట్లో అడుగు పెట్టాలి అంటే ఏదైనా పర్లా, ఎలిజిబిలిటీస్ చూసుకోవాలి. ఇందులో ఏంటంటే 44 పేజీలు నోటిఫికేషన్ ఇచ్చారు, అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే స్పెషల్ వెబ్సైట్ ఉంది, www.telanganastate-level-police-recruitment-board.in. అందులోకి వెళ్తే మొత్తం క్లియర్గా మీకు ఆన్లైన్లో ఎలాగ అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎలాగ దాంట్లో చిన్న తప్పులు ఇచ్చినా మళ్ళీ టైం ఇచ్చారు వాళ్ళు. 6th నుంచి 11th వరకు కానిస్టేబుల్కి ఇచ్చారు, సరి చేసుకున్నారు. తర్వాత ఏంటంటే మళ్ళీ ఇది ఉండదు, ఓన్లీ ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే తెలంగాణ వచ్చాక ఇంత మాసివ్ రిక్రూట్మెంట్ యూత్కి గోల్డెన్ ఆపర్చునిటీ, ఇది మంచి అవకాశం, తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే ఈవెన్ డిగ్రీ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళే కాకుండా డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అందరూ అప్లై చేస్తున్నారు. చాలా బాగుంది కానిస్టేబుల్. అలాగే ఎస్ఐ కూడా నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. 10th నుంచి రేపు 3rd March వరకు ఉంటుంది. ఈ 2 రిటర్న్ టెస్టులు. ముందు ఏంటంటే ఈ ప్రక్రియ 5 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఒక ప్రక్రియ, తర్వాత ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్. ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ 200 మార్కులకు ఉంటుందండి, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, 2 ఒకటే ఇద్దరికి. ఎందుకంటే ఎస్ఐ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది పేపర్, కొద్దిగా ఇందులో ఏంటంటే కొద్దిగా టఫ్గా ఉంటుంది, వీళ్ళకి ఏంటంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది కానిస్టేబుల్కి. తర్వాత ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అయిపోయాక పిఎంటీ అని ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఎందుకంటే మీరు ఆన్లైన్ ఇచ్చారు, హైటు వెయిటు దీన్ని బట్టి చూసుకుంటే అది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. చెస్ట్ చూస్తారు, హైట్ చూస్తారు. హైట్ ఎంత ఉండాలంటే 167.6 హైట్ ఉండాలి, 6 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. చెస్ట్ 86.3 ఉండాలి. ఎక్స్పెన్షన్ వచ్చి 5 సెంటీమీటర్స్ రావాలి. ఇది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. తర్వాత 3rd స్టేజ్ వచ్చేటప్పటికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇదేంటంటే 5 ఉంటాయి, 5 స్టార్ టెస్ట్ అంటారు. ఇందులో పురుషులేమో 3 పాస్ అవ్వాలి, స్త్రీలేమో 3 ఉంటే వాళ్ళు 2 పాస్ అవ్వాలి. వెరీ సింపుల్ అండి. 100 మీటర్స్ ఉంటుంది, 15 సెకండ్లో రావాలి, 15 సెకండ్లో పరిగెట్టాలి. ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా వస్తారు. తర్వాత 800 మీటర్స్ ఉంది, 170 సెకండ్లో పరిగెత్తాలి. తర్వాత షార్ట్ పుట్ అంటే 7 కేజీల 26 గ్రాములు. దాని ఏంటంటే 5 మీటర్స్ 6 దానికి విసరాలి, 60 మీటర్స్ విసరాలి. లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. ఇందులో 3 పాస్ అవుతే క్వాలిఫై అవుతారు. హై జంప్ వచ్చి 1.2 మీటర్స్, లాంగ్ జంప్ వచ్చి 3.8 మీటర్స్. ఇది వెరీ సింపుల్. ప్రాక్టీస్ చేస్తే కొద్దిగా ఉంటుంది. ఇంకా 50 రోజులు ఉంది రిటర్న్ టెస్ట్కి. 2 ప్రాక్టీస్ చేసుకోండి. రిటర్న్ టెస్ట్ అవగానే తక్కువ టైం ఇస్తారు మళ్ళీ ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి. దాని గురించి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ రాత్రులప్పుడు చదువుకుంటూ ఉంటుంటే డెఫినెట్గా సక్సీడ్ అవుతాం. ఓన్లీ 50 days మాత్రమే ఉంది, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి యువత. అందుగురించి ఏంటంటే మా అకాడమీకి రండి. మా అకాడమీ ఆల్రెడీ ఇప్పుడు ఏవి చూశారు, అకాడమీలో క్లియర్గా అడ్రస్లు అన్నీ ఉన్నాయి. అకాడమీకి రండి, ఫస్ట్ క్లాస్గా మీకు అన్నీ, ఇందులో ఏ తప్పు తలాలు జరగకుండా బ్రహ్మాండంగా వాళ్ళకి అప్లికేషన్ ఫిల్ చేయడం కానీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కానీ అన్నీ మేము చూసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం. చెప్పండి. హలో సార్. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నా పేరు రాజ్ కుమార్, కర్నాటక డిస్ట్రిక్ట్. ఓకే సార్, నేను మొన్న కొత్తగూడెంలో ఈవెంట్స్ కొట్టింది సార్. వెరీ నైస్, కంగ్రాచులేషన్. అవన్నీ చేసాను సార్. నిన్న మెడికల్ అయిపోయింది సార్. మొన్న వెరీ గుడ్. అది ఫిట్ అయినా సార్. ఓకే, ఎగ్జామ్ వచ్చేసి ఎగ్జామ్ లేదు సార్. నువ్వు దేనికి అయ్యావమ్మా? టెక్నికల్కి అయ్యావా, జీడీకి అయ్యావా? జీడీ సార్. ఓకే, వెరీ గుడ్. సోల్జర్ జనరల్ డ్యూటీకి. దానికి ఏంటంటే ఆల్రెడీ జీడీకి బుక్స్ అమ్ముతారు, కోటీలో కొనుక్కో. తర్వాత ఏంటంటే నీది అయింది కాబట్టి 28వ తారీఖున ఫిబ్రవరి 28 లేకపోతే March 1 ఇప్పుడు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. నీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేసి ఉంటారు. అది రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వు, 100% ఉంటాయి. ఈ లోపల మెడికల్ అయింది, దెబ్బలు అది తగిలించుకోకు, చాలా జాగ్రత్తగా ఉండు. సో జనరల్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడానికి కోచింగ్ సెంటర్స్ చాలా బోర్డర్ ఉన్నాయి. సిటీలో ఎక్కడికి వెళ్ళినా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. కానీ ఫిట్నెస్ ట్రైనింగ్ కోసం ప్రత్యేకించి పోలీస్ రిక్రూట్మెంట్ ప్లస్ డిఫెన్స్ సర్వీసెస్కి ఎటువంటి ఫిట్నెస్ ఉండాలి, దాని గురించి సైనిక్ అకాడమీ, టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ స్థాపించారు. సో టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఎక్కడ స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఇన్స్పిరేషన్ ఏంటి, అక్కడ ఉన్న హాస్టల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి చెప్పండి. తప్పనిసరిగా ఏంటంటే బోల్డ్ అని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 709 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 2350 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి, గోల్డెన్ కాలేజీలు ఉన్నాయి. కానీ ఇలాంటి టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇలాంటిది ఎప్పుడూ లేదు ఇదివరకంటే ప్రీవియస్లో. ఎందుకంటే డిఫెన్స్లోకి వెళ్తున్నామంటే చిన్న చిన్న తప్పులతోటి సెలెక్ట్ అవ్వకుండా ఉంటారు. వాళ్ళని కరెక్ట్గా తీర్చిదిద్ది
ఏం షార్ట్ ఉన్నారు, ఓవర్ వెయిట్ ఉన్నారా, లెస్ వెయిట్ ఉన్నారా, వెయిట్ ఎలా ఎక్కాలి, వెయిట్ ఎలా దిగాలి, ఈ ఫిజికల్ మెజర్మెంట్స్కి ఎలాగ టెస్ట్లో ఎలా పాస్ అవ్వాలి, రిటర్న్లో ఎలా పాస్ అవ్వాలి, ఏకైక సంస్థ టీఎన్ఆర్ సైనిక్ కాబట్టి అందు గురించి అంటున్నాను. ఎన్నో ఉన్నాయి, కానీ ఎందుకంటే కొన్ని ఇంజనీరింగ్ కాలేజీకి మనం ఎందుకు వెళ్తాం, బీవీఆర్టీ, సిఐటి ఇటువంటి కొన్ని కాలేజీలకు వెళ్తాం, సిబిఐటి ఇటువంటికి, విఎన్ఆర్ కాలేజ్ అన్నీ ఎందుకంటే అక్కడ వసతులు బాగుంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, లెక్చరర్స్ బాగుంటుంది. కానీ టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందుగురించే చెప్తున్నా, నిరుద్యోగ యువత చింత వద్దు, టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఉంది నీ చెంత. ఇంకోటి ఏంటంటే టీఎన్ఆర్ సైనిక్ అకాడమీలో అడుగు పెట్టు, టోపీ పెట్టు, లాఠీ పట్టు, గన్ను పట్టు, ఏదైనా సరే ఎంత చక్కగా ఉంది చూడండి. అందుగురించి ఏంటంటే మాకు మాటలే కాదు, 100% ఒక్కసారి విజిట్ చేయండి టీఎన్ఆర్ సైనిక్ అకాడమీలో, ఎలా ఉంటుందో మీరే చూడండి. డెఫినెట్గా వాడికి ఏంటంటే 100% వాడికి ఫస్ట్ క్లాస్ ట్రైనింగ్ ఇస్తాం. డిసిప్లిన్ ఫస్ట్, ఒబిసిటీ లావుగా ఉన్న వాళ్ళని మంచిగా ఇచ్చేస్తాం. 100% పాజిటివ్ ఎనర్జీ ఒకటి వస్తుందండి. పాజిటివ్ ఎనర్జీ వాడికి ఏంటంటే నెగిటివ్ థాట్ 100% నేను సెలెక్ట్ అవ్వగలను. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ చూడండి, 56 మందికి ఒకళ్ళు సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే 5 లక్షల చిల్లర వచ్చాయి, వచ్చినవి 10,000 వేకెన్సీస్ ఉన్నాయి. 56 మందికి ఒకళ్ళు సెలెక్ట్ అవుతారు. అందులో మనం ఎందుకు అవ్వకూడదు? అటువంటిది ఏంటంటే ఛాలెంజ్గా తీసుకోవాలి, క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఏమి ఉంటుందో ముందే ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే రిటర్న్ టెస్ట్కి ఇవన్నీ ఏంటంటే మేము ఫస్ట్ క్లాస్గా మార్నింగ్ 6 o'clock నుంచి, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫస్ట్ క్లాస్ ఫ్యాకల్టీసు, ఫస్ట్ క్లాస్ డ్రెస్ కోడ్, ఫస్ట్ క్లాస్ ఫుడ్ అండ్ అకామిడేషను ఇవన్నీ ఇచ్చి ఒక ప్రాపర్ సివిల్ సోల్జర్లా తయారు చేస్తాం. వాడికి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఫీల్డ్లోకి దిగ్గానే 100% నేను కొట్టగలను. ఎందుకంటే రీసెంట్గా వెళ్ళినప్పుడు మా వాళ్ళు చెప్తున్నారు, అక్కడికంతా టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ కొత్తగూడెంలో 6 నిమిషాలు 20 సెకండ్లో పాస్ అవ్వాల్సింది 5 నిమిషాల్లోనే వచ్చారు. చూడండి, అది ఏ గ్రేడ్లో వచ్చారు. అందులో ఏంటంటే 5 నిమిషాల ముందు పరిగెత్తిన వాళ్ళకి ఏ గ్రేడు, తర్వాత 5 తర్వాత బి గ్రేడు, 6 తర్వాత డిస్క్వాలిఫికేషన్, 6 నిమిషాలు 20 సెకండ్కి డిస్క్వాలిఫైడ్ అవుతారు. అందరూ ఏ గ్రేడ్లో పాస్ అయ్యారు, ఎందుకంటే మా ట్రైనింగ్ అటువంటిది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. నాగేశ్వరరావు ఫ్రమ్ అల్వాల్. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్. చెప్పండి సార్ నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మా బాబు వచ్చేసి కేవీ స్కూల్ బొల్లరం చదువుకుంటాడండి, ఓకే 10th క్లాస్ ఇప్పుడు. మా బాబుకి ఎన్డీఏకి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము, అంటే ఎక్కడ బెస్ట్ కోచింగ్ ఉంటుందా అనేసి కొద్దిగా డౌట్ ఉంది సార్. మేము ఇంటర్మీడియట్ పెడదాం అనుకుంటున్నామండి, మాకు లైసెన్స్కి అప్లై చేస్తున్నాం, డెఫినెట్గా అది మాకు వస్తుంది. విత్ డిఫెన్స్ కరికులం తోటి ఇంటర్మీడియట్ విత్ ఎన్డీఏకి వెళ్ళే దాని గురించే పెడుతున్నాం, ఎంపీసీ గ్రూప్ తోటి పెడుతున్నాం. మమ్మల్ని కన్సల్ట్ చేయండి, మాకు వస్తే మార్చి ఏప్రిల్ నుంచి మేమే తీసుకుంటాం. మా ట్రైనింగ్ కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే హార్స్ రైడింగు, షూటింగు, ఫిజికల్ ఫిట్నెస్ పర్ఫెక్ట్గా తయారు చేసి దాని గురించి ఓన్లీ డిఫెన్స్ కరికులం తోటి, ఆ డిఫెన్స్ ఎన్డీఏకి దృష్టిలోనే పెట్టుకుని మేము పెడతాం అనుకుంటున్నాం. మమ్మల్ని కన్సల్ట్ చేయండి, లేకపోతే నేను చెప్తాను, ఒకసారి తీసుకురండి. ముందు తీసుకొస్తే అతను ఫిజికల్ ఫిట్నెస్ అన్నీ చూస్తాను. ఓకే, హేమలత గారు చెప్పండి, అసలు టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ గురించి మీకు ఎలా తెలిసింది, ఎప్పుడు జాయిన్ అయ్యారు, అక్కడ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది? మేడం, నేను ఇంతకుముందు లాస్ట్ టైం రావు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ చూశానండి. చూసి అక్కడికి వెళ్ళాను, కాల్ చేస్తే వాళ్ళు రమ్మన్నారు, అక్కడికి వెళ్ళి మాట్లాడాను అనమాట. అసలు నేను చేయగలనా లేదా, ఫస్ట్ టీవీలో చెప్తున్నారు రావు గారు, ఇది నిజమేనా, ఆడవాళ్ళు చేయొచ్చా అని. నేను హౌస్ వైఫ్, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను చేయగలనా లేదా అనుకొని అక్కడికి వెళ్ళినప్పుడు సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి, నువ్వు చేయగలవమ్మా అని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. రావు సారు, తివారీ సారు, అక్కడున్న మేడం వాళ్ళు అందరు ఎంకరేజ్ చేసి నన్ను ఎంత బాగా పికప్ చేశారంటే నేను అమ్మాయిలతో ఈక్వల్గా పరిగెత్తగలుగుతున్నాను. షార్ట్ పుట్ కానీ, లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, అన్ని విధాల డిఫెన్స్కి ఏం కావాలి అనేది నాకు ఎంత బాగా ట్రైన్ చేశారంటే అమ్మాయిలకి ఈక్వల్గా నేను చేయగలుగుతున్నాను ఇప్పుడు. అంటే నేను వెళ్ళి 10 days అవుతుంది, అక్కడికి వెళ్ళి 10-20 days అవుతుంది. అలా నేను ఫిట్నెస్గా నేను అయ్యాను కాబట్టి ఇవాళ రావు గారితో ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతున్నాను. సో సార్ ఇచ్చిన నమ్మకం అది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. విజయ్ ఫ్రమ్ హైదరాబాద్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. మీ క్వశ్చన్ అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నా పేరు విజయ్, ఇది నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా. యాక్చువల్ గా మా బ్రదర్ ఉన్నారు, తను ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ సార్. ఓకే. సో యాక్చువల్ గా ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంటర్ అవుదామని కోరిక. ఓకే. సో ఆయనకి యాక్చువల్ గా మాది యాక్చువల్ రిజర్వేషన్ సార్, ఎస్టీ. ఓకే. సో ఆయనది 167 హైట్ ఉంటుంది, 167, 168. ఓకే. సో ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గా తెలంగాణ పోలీస్ అప్లై చేశారు. ఓకే. సో ఇప్పుడు అతను ఫర్దర్ గా మీ కోచింగ్ ఎలా ఉంటుంది, మీ కోచింగ్ జాయిన్ అవ్వాలంటే ఎక్కడ అప్రోచ్ అవ్వాలి,
సో ఎలా కొద్దిగా డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే యాక్చువల్ గా జాయిన్ అయితే కంపల్సరీ జాబ్ వచ్చాలని ఇంటెన్షన్ సార్. లేదండి, అంటే కోచింగ్ జాయిన్ అయితే కంపల్సరీ జాబ్ వచ్చాలని ఇంటెన్షన్ ఉంటుంది కదా, ఉంటుంది సో అలా తప్పనిసరిగా. అలా ట్రైనింగ్ మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, డీటెయిల్స్ చెప్పండి సార్. ఓకే, ముందు ఏంటంటే ఏదో టీఎన్ఆర్ సైనిక్ అకాడమీలో వస్తే డైరెక్ట్గా జాబ్ వస్తుంది అన్నది అలా కాదండి. అది మేము ఏంటంటే స్విమ్మింగ్లో ఇప్పుడు ఈత రాని వాడు కాలంలో పడిపోతే వాడికి కర్రీ ఇచ్చి అందించేదే టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ. ఎందుకంటే ఈ సెలక్షన్ అంతా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఏదో వచ్చేసి ఇన్స్టిట్యూషన్ తోటి ఏదో అది మా దగ్గర ఏంటంటే 100% వాడికి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ చేస్తాం. వాడు ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్కి, మెంటల్ ఎబిలిటీకి అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తాం. ఇలాంటి ఇన్స్టిట్యూషన్ ఎక్కడ లేదండి, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అందుగురించి ఏంటంటే మీరు ఆల్రెడీ అప్లై చేశారంటున్నారు, అది చేయండి. ఇంకోటి కూడా డిఫెన్స్లో కూడా ఉంది, యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ అన్నది. డైరెక్ట్గా ఇంజనీరింగ్ ఆఫీసర్స్కి దానికి కూడా వెళ్ళొచ్చు. ఒకసారి నా దగ్గర తీసుకురండి, నేను క్లియర్గా మా అడ్రస్ అందులో ఉంది, ఫోన్ నెంబర్లు వస్తున్నాయి, మీరు దానికి ఫోన్ చేయండి చెప్తారు. లేకపోతే వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్గా తెలుస్తుంది, tnrsainikacademy.com అని కొడితే మీకు క్లియర్గా అడ్రస్ తెలుస్తుందండి. సో టిఎన్ రావు గారు, ప్రజెంట్ జనరేషన్లో అమ్మాయిలు దేనికి వెనుక అడుగు వేయట్లేదు, అన్ని రంగంలో ముందుంటున్నారు. ఇప్పుడు స్పేస్ కూడా అమ్మాయిలు వెళ్తున్నారు. సో యూనిఫామ్ సర్వీసెస్లో అమ్మాయిలకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఎక్సలెంట్ అవకాశాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే యూనిఫామ్ సర్వీసెస్లో ఓన్లీ సోల్జర్ లెవెల్లో ఉన్నదో ఆఫీసర్ లెవెల్లో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కాకుండా ఇప్పుడు యూనిఫామ్ సర్వీసెస్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఎన్నో అవకాశాలు ఇచ్చింది లేడీస్కి. అందులో ఏంటంటే 33% ఇప్పుడు వచ్చిన 10,000 దాంట్లో వేకెన్సీలో అందులో కొంత సివిల్లోనే తీసుకుంటున్నారు. సివిల్, ఏఆర్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు, ఈ రెండిట్లో తీసుకుంటున్నారు. రెండు కలిపి 1,500 వేకెన్సీస్ ఉన్నాయి వాళ్ళకి, 33%. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే 62,000 పోలీస్ కానిస్టేబుల్ ఉంటే ఇక్కడ అందులో ఉన్నది ఓన్లీ 2% ప్రజెంట్ లేడీస్. ఇప్పుడు వాళ్ళకి 33% అవకాశం కలుపుతున్నారు. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కానిస్టేబుల్ కింద వెళ్ళొచ్చు, డిగ్రీ చదివిన వాళ్ళు ఎస్ఐకి వెళ్ళచ్చు. ఎస్ఐలో 510లో 99 వేకెన్సీస్ వాళ్ళకు ఉన్నాయి. అందు గురించి ఏంటంటే మంచి అవకాశం ఉంది. డిఫెన్స్లో ఏంటంటే గోల్డెన్ ఉన్నాయి. డిగ్రీ చదివితే వాళ్ళకి ఏంటంటే యాఫ్కాట్ అని ఎగ్జామ్ ఉంది, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్ ఒకటి ఉంది. అందులో తీసుకుంటే టెక్నికల్ ఆఫీసర్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవ్వచ్చు, లాజిస్టిక్ ఆఫీసర్ అవ్వచ్చు, గోల్డెన్ ఉన్నాయి. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ, ఫస్ట్ క్లాస్ శాలరీస్ 50-60 వేలు స్టార్టింగ్లోనే ఉంటాయి. చాలా బాగుంటుంది. ఎందుకంటే పెర్సెప్షన్, ల్యాక్ ఆఫ్ పెర్సెప్షన్, నాలెడ్జ్ లేక ఎయిర్ ఫోర్స్లోకి ఎలాగ ఎంటర్ అవ్వాలి, మా అమ్మాయి పంపుతాం లేదు, నో ప్రాబ్లం ఎట్టాలండి, గోల్డ్ అంతమంది. అందుకు నార్త్ ఇండియన్స్ ఫస్ట్ ముందుకు వస్తూ ఉంటారు, మన సౌత్ ఇండియన్సే భయపడుతూ ఉంటారు. ఏ భయం ఉండదు. ఇప్పుడు మేడం అన్నట్టు స్పేస్లోకి వెళ్తున్నారు, ప్రతి చోటకి వెళ్తున్నారు. ఎయిర్ ఫోర్స్లో లేడీస్ని ఇప్పుడు ఏంటంటే పైలట్స్ కూడా తీసుకుంటున్నారు, ఫైటర్ పైలట్గా తీసుకుంటున్నారు. మొన్న 8 అక్టోబర్ నుంచి ఫైటర్ పైలట్ కింద కూడా గర్ల్స్ని తీసుకుంటున్నారు. ఎంత మంచి అవకాశం అండి. ఎందుకంటే వాళ్ళు దేంట్లోనూ తక్కువ కాదు. బయటే ప్రాబ్లమ్స్, టీచింగ్ ఏది ఉంటుంది, అక్కడ మటుకు ఎటువంటిది ఉండదు. ఏది ఉంటే యూనిఫామ్లో ఉంటుంది, రివాల్వర్ ఉంటాయి, ఎవరు వచ్చినా ఏది వచ్చినా వెంటనే షూట్ చేస్తారు. అందుగురించి అటువంటి బెంగ వద్దమ్మా. టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఉంది, మీ చెంత 100% రండి, గోల్డెన్ అవకాశాలు ఉన్నాయి. టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఏంటంటే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని ముందే చెప్పాను. ఇది తెలంగాణలో సెంటర్ ఆఫ్ ది సిటీ 2 to 7 సికింద్రాబాద్ నుంచి ఎక్కి టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ అంటే రోడ్డు మీద పెడతాడు, చాలా దగ్గరగా ఉంది. ఇదంటే వెబ్సైట్లో చూడొచ్చు. ఎందుకంటే ఈ ప్రోగ్రాము 1/2 అవర్ ఎక్కువ టైం ఉండదు కాబట్టి మనకు బోల్డ్ అని డౌట్లు ఉంటాయి. ఏ డౌట్ తీసుకున్నా ఒక్కసారి రేపు 15th మేళా పెడుతున్నాం, కౌశల్ మేళా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన మేళా పెడుతున్నాం. దానికి రండి. కింద 26 జనవరి పెట్టాం. దానికి వస్తే మీరు అన్నీ తీసుకోవచ్చు, మీ హైట్ వెయిట్ అన్నీ చూస్తాం, దేనికి సెలెక్ట్ అవుతుందో చూస్తాం. అందులో పెట్టగానే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రతిదీ క్లియర్గా ఉంటుంది. నేను ఏం చదివాను, నా ఏజ్ ఇది, దేనికి ఉపయోగపడతాను, ఎందులో జాయిన్ అవ్వచ్చు, వేకెన్సీస్ ఎప్పుడు వస్తాయి, పేపర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అన్నీ క్లియర్గా ఉంటాయండి. తల్లిదండ్రులు ప్రోత్సహించి రండి, తప్పనిసరిగా పిల్లల్ని తీసుకురండి, చూడండి ఎలా ఉంటుందో. సో ఓవరాల్గా టీఎన్ఆర్ సైనిక్ అకాడమీలో జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ హేమలత గారు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ Way6 News.